అందరినీ పరలోకానికి వెళ్ళకుండా చేయాలి. నాకంటూ ఒక రాజ్యం ఉంది, అదే నరకం. ఆ నరకంలోకి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలని ఇప్పుడు రెడీగా ఉంది సాతాను. మరి మీరు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? యేసే చెప్తున్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినాలి. అర్థమైందా? అమ్మ నాన్న చెప్పిన మాట కానీ ప్రతి ఒక్కటి మీరు చేయాలి. దేంట్లో కొట్టుకెళ్ళమన్నా కూడా విసుక్కోకుండా చక్కగా అందరి మాట వింటూ అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి. కొట్టుకోకూడదు, మనసులో తిట్టుకోవడాలు ఏం పెట్టుకోకూడదు. అర్థమైందా? అలా చేసిన మనసులో అనుకుంది కదా సాతాను, నేను ఆ సింహాసనంలో కూర్చుంటే బాగుంటుందని. బయటకు అనిందా? మనసులోనే అనుకుంది. కానీ దేవునికి తెలిసిపోయింది లేదా? తెలిసిపోయింది. అలాగే మనం కూడా మనసులో ఎవరినైనా తిట్టుకున్నా, ఎవరినైనా ఏమన్నా అందామనుకున్నా అదంతా ఎవరికి తెలిసిపోయింది?